కరెక్ట్‌గా 10 అంటే 10 నిమిషాలలో ఓడగొడతా వీడియో. అండ్ ఈ వీడియోలో మనం ఎలిమినేషన్‌కి దగ్గరగా ఉన్నోళ్ళు ఎవరో మాట్లాడుకుందాం. అట్నే టాప్‌లో ఎవరున్నారో మీ అందరికీ తెలిసిందే. జగమెరిగిన సత్యం. అందులో మార్పులు, చేర్పులు ఏం జరుగుతలేవు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మిమ్మల్ని అందరిని ఒక రిక్వెస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. అడిగితేనే కొట్టడం కాకుండా అలవాటుగా చేసుకొని కొట్టే ప్రయత్నం చేయండి. ఎక్కువ లైకులు కొడితేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రీచ్ కావాలని కోరుకుంటున్నా. ప్లీజ్. అండ్ ఇంకొకటి హైప్ ఇయ్యండి. వీలైన కాడలా హైప్ ఇయ్యండి. దీంతో పాటుగా ఇంకో విషయం చెప్తా. నేను పొద్దుగాల మిడ్‌నైట్ ముచ్చట్లో వీడియో చేసిన. అందులో కళ్యాణ్, తనుజకు సంబంధించిన ఇష్యూ గురించి మాట్లాడిన. తన సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టి తను పడుకుంటున్న అసలు 2 రోజుల నుంచి తనతో పెద్దగా మాట్లాడకున్నా కానీ ఈయన పోయి మాట్లాడడానికి ట్రై చేసిండు. నాకు నచ్చలేదు అనే పాయింట్ మెన్షన్ చేసిన. దీనికి కొంతమంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ట్యాగులు చేస్తున్నారు. అవి చూస్తున్నా. ఏమంటున్నారంటే తనుజ మెడికల్ రూమ్‌కి పోయింది. ఆమెకి హెల్త్ బాగాలేదు. అందుకే ఆమె పడుకున్నది. దాన్ని కూడా నువ్వు నెగెటివ్‌గా పోర్ట్రే చేసినావని కొంతమంది అయితే ఇంకా వల్గర్‌గా బూతులు మాట్లాడుతా వీడియోలు రికార్డ్ చేసి పెట్టినోళ్ళు కూడా ఉన్నారు. బూతులే. ఇక ఇష్టమైన లుచ్చా, లఫంగి, ఫిరంగి, బిరంగి అని కూడా పెట్టినోళ్ళు కూడా ఉన్నారు. ఓకే, యాక్సెప్టెడ్. వాళ్ళ ఇష్టము. మనం ఏం చేయలేం. కానీ దీన్ని నేను ఎట్లా తీసుకున్నా అంటే అరే మెడికల్ రూమ్‌కి పోయిందా? అరే నేను చూడలేదురా భయ్ అని చెప్పి ఆ 10 అవర్స్ ఫుటేజ్ ఉంది నా దగ్గర. నిన్న రికార్డ్ చేసింది. అంతా చెక్ చేసిన. ఎక్కడ కూడా మెడికల్ రూమ్‌కి పోయిన సంగతి లేదు. అండ్ ఇంకోటి అక్కడ హౌస్‌లో చాలామంది రోజు మెడికల్ రూమ్‌కి పోయేస్తూనే ఉంటారు. రోజు ఏదో ఒక రకంగా సడిదైంది, దగ్గింది, పరిచయం పట్టింది, హెల్త్ బాగాలేదు, సిక్ ఉంది, కన్ను తిరిగినట్టు అవుతుంది, బలం లేదు, అన్ని రకాలుగా. ఇంత జరుగుతుంటే ఆమె మెడికల్ రూమ్‌కి పోయొచ్చింది అనేది పెద్ద సినిమా చేసి ఇప్పుడు మెడికల్ రూమ్‌కి పోయొచ్చిన ద్వారా ఆమె వాళ్ళు పడుకుంది. అది కూడా మీరు తప్పుగా చూస్తున్నారు. చాలా మూర్ఖత్వం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే నేను చెప్తా భయ్. కడుపు నిండా తిన్న తర్వాత కంటి నిండా నిద్ర వచ్చింది. ఆమె పడుకున్నది. ఆ పడుకున్న దగ్గర పోయి ఆయన మాట్లాడిండు. మెడికల్ రూమ్‌కి పోయింది అంటే ప్రతి ఒక్కరు పోతారు. సర్దితోటి దగ్గుతోటి కూడా మెడికల్ రూమ్‌కి పోతారు. కొంచెం శాతన కానట్టు అనిపించిన మెడికల్ రూమ్‌కి పోతారు. బలం గోలీలో ఒక ఇంజెక్షనో సెలైనో పెట్టుకొని సపరేట్‌గా వస్తారు. అదంతా రెగ్యులర్‌గా జరిగేది బిగ్ బాస్ హౌస్‌లో. దాన్ని పాయింట్అవుట్ చేసి నేను రాంగ్ చెప్పిన అనడం తప్పు. నిజంగా తను సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పక్కన పెట్టిండంటే లేదా అంటే ఇప్పుడు ఆమె అక్కడ పడుకొని కూడా డిస్కషన్ ఏం పెడుతుంది? 11th బాక్స్, 6th బాక్స్ ఆయన్నే సుమనన్నే పెట్టిండు. నువ్వు తీసుకునే జడ్జ్‌మెంట్ రాంగ్ అంటుంది. నువ్వు తీసుకునే జడ్జ్‌మెంట్ రాంగ్ అంటే అక్కడ కూర్చొని మాట్లాడుతుంది. అది నేను మాట్లాడింది. దానికి బూతులు మాట్లాడుకుంటూ, తిట్టుకుంటూ చేయాల్సిన అవసరం లేదు. రెండోది మెడికల్ రూమ్‌కి పోయొచ్చింది చూడరు. మొత్తం నేను చూస్తా. 10 అవర్స్ ఫుటేజ్ ఉంది నా దగ్గర ఇప్పటికి. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే నాకు పంపండి. ఆమె ఘోరంగా సిక్ అయ్యి కన్ను కింద పడిపోతే ఆమెను హాస్పిటల్‌కి పట్టుకొని పోతే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆమె పడుకుంటే వచ్చి మాట్లాడిన దానికి ప్రూఫ్‌లు చూపించండి. ఏం లేదు కదా! ఊరికే ఒకరు చెప్పిరని ఇంకోరు అతనికి అంటే ఒరే ఫుటేజ్ ఉంది కదా చూడొచ్చు కదా! అది కాదు ఫ్యాన్ పేజ్‌లా మనం ఏమన్నా వాళ్ళకి భజన చేయడానికి. అండ్ ఇంకోటి ఫ్యాన్ పేజ్ల గురించి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. దయచేసి బ్రదర్స్, తమ్ముళ్ళు, అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు మీరు ఎవరైనా ఫ్యాన్ పేజ్లు మెయింటైన్ చేస్తుంటే దయచేసి డిలీట్ చేయండి. ఫ్యాన్ పేజెస్ ఉంటే డిలీట్ చేసుకోండి. ఎందుకంటే మీ లైఫ్ వేస్ట్ అవుతుంది. ఫ్యాన్ పేజ్ బై ఫ్యాన్ పేజ్ నువ్వు పీఆర్ అయితే పెట్టుకో. నువ్వు పీఆర్ అయితే డబ్బులు సంపాదించే ఉద్దేశం ఉంటే నువ్వు డబ్బులు సంపాదిస్తుంటే పెట్టుకో. ఊరికే ఒకరికి ఫ్యాన్ అయిపోయినా ఈ 3 నెలల ముచ్చరికి ఫ్యాన్ ఏంది? నువ్వు ఫ్యాన్ ఎవరికి ఫ్యాన్? మీ అమ్మకి ఫ్యాను, మీ నాన్నకి ఫ్యాను, మీ నాయనకి ఫ్యాను, మీ అక్కకి ఫ్యాను, మీ తమ్ముడికి ఫ్యాను. ఎవరికే నువ్వు ఫ్యాను? నీ లైఫ్లో నీకు ఇంకేం లేదా? వీళ్ళకా ఫ్యాన్ నువ్వు? ఎవడి ఫ్యాన్ అవుతావు నువ్వు? హీరోలకి, హీరోయిన్లకి ఫ్యాన్ కావద్దు నువ్వు. నువ్వు నీ కుటుంబానికి ఫ్యాన్గా, నువ్వు నీకు ఫ్యాన్గా. ఎవరికి ఫ్యాను నువ్వు? ఫ్యాన్ పేజ్ చేస్తారు. ఏంది ఫ్యాన్ పేజెస్? దిక్కు మళ్ళీ ఫ్యాన్ పేజ్ దేనికి పెట్టుకుంటారా మీరు ఫ్యాన్ పేజెస్? ఎవరికి ఫ్యాన్? కోపాలు వస్తాయి నాకు. ఏం లేదు. ఏంది ఫ్యాన్ పేజెస్ అట? ఏంది ఫ్యాన్ పేజెస్? నీ లైఫ్ ఏంది? నువ్వు ఎవరికి ఫ్యాన్? ఏంటి అలా పర్సనాలిటీస్ నిజంగా అద్భుతాలా నువ్వు నిజంగా ఫ్యాన్ అంటే ఒక మంచి అద్భుతమైన పర్సనాలిటీ, ఒక అచీవర్, ఒక 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 అచీవర్కి ఏంటంటే ఏదైనా ఉండాలి బై ఇన్స్పిరేషనల్ పర్సన్కి, ఒక మోటివేషనల్ పర్సన్స్కి. చెప్తానా? నువ్వు గరికపాటి గారికి ఫ్యాన్గా ఆయన ఎంత లైఫ్ లెసన్స్ చెప్తాడు. బీఆర్ షఫీకి ఫ్యాన్గా లైఫ్ లెసన్స్ చెప్తాడు. అవి మళ్ళీ మిగతా అన్ని వదిలేసాయి. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళకి ఫ్యాన్ అయినా కానీ అందం. ఎందుకంటే వాడి వల్ల నా పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. దేనికి నువ్వు ఫ్యాన్ అవుతున్నావు? దిక్కుమాలింది ఏం లేదు. ముచ్చట ఉత్తగా ఫ్యాన్. ఏదైనా అచీవ్ చేసిన వాడికి ఫ్యాన్గా. చెస్లో సాధించిన వాళ్ళు ఉంటారు, లేదా లైఫ్లో సాధించిన వాళ్ళు ఉంటారు. ఏదన్నా ఒక దానిలో అచీవర్ ఉంటాడు. ఆ అచీవర్కి ఫ్యాన్గా. ఊరికి నేను 3 నెలల షోకి నేను ఫ్యాన్ పేజ్ ఏంది? నేను ఫ్యాన్ పేజెస్లోనే కొన్ని వీడియోస్ చూసిన. అవతలను తిట్టుకుంటా. ఇప్పుడు నన్ను తిట్టుకుంటూ వీడియోలు చేసిన వాళ్ళు ఈ వీడియోలు చూసిన. ఒరే తిట్టినోడికి బుద్ధి లేదురా అంటే పెట్టుకున్నావు నువ్వు. అది నీకు బుద్ధి ఉందా? ఇంకా చెప్పించి చేయించుకున్న వాళ్ళకైతే అసలే బుద్ధి లేదంట. నేను దేడిది మాగోళ్ళు మన వీడియోలు చూడడం, ఆ వీడియోలో ఉన్న పాయింట్స్ తీసుకుపోయి వేరే వాళ్ళకి చెప్పి ఇట్లా చెప్పారు నువ్వు రియాక్ట్గా అని చెప్పడం సిగ్గు ఉండాలి నీ బతుకి ఇంతేనా? ఇక నేను డబ్బులు సంపాదిస్తున్నా భయ్ చెప్తున్నా. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు భయ్ అనేటప్పుడు చెప్తున్నా. నేను డబ్బులు సంపాదిస్తాను. నువ్వేం సంపాదిస్తున్నావు? సారీ ఏమనుకోవద్దు. నాకు చాలా హట్టింగ్ అనిపించింది. పొద్దుగా లేవంగా నా అవే వీడియోలు కనిపించింది. ఆ ఒక్క వీడియోనే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుకుంటా. రైట్. దయచేసి ఏ రివ్యూవర్ కానీ ఇంకో రివ్యూవర్ గురించి పర్సనల్ అబ్యూజులు చేయకండి. ఎందుకంటే ఈ సీజన్ ఉంటుంది, పీక్తుంది. ఆ తర్వాత మనందరం మాట్లాడుకోవాల్సిందే. ఏ రివ్యూవర్ కూడా ఇంకో రివ్యూవర్ గురించి పర్సనల్ అబ్యూజులు చేయకండి. ఈ సీజన్ కాకపోతే ఇంకో సీజన్కైనా నా తాట కలుస్తుంది కావచ్చు. నా తాట కలవలేదని చెప్పి నన్ను అమనా బూతులు తిట్టాలని అనుకోకండి. ఎవరిని అనుకోకండి, ఏమనుకోకండి.
అండ్ ఈ రీచు గీచు ఇవన్నీ సెకండరీ. ఈరోజు నువ్వు పైన ఉంటావు, రేపు నేను పైన ఉంటా, ఈరోజు నేను కింద ఉంటా, రేపు నువ్వు కింద ఉంటావు, ఏదైనా జరగచ్చు. దిస్ టైమ్ ఈజ్ నాట్ పర్మనెంట్, దిస్ మూమెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్ అని ప్రతిసారి అనుకో. ఎప్పుడు కూడా ఒకటే చోటు ఉండం మనం, ఎప్పటికీ కిందికి మీదికి ఆడుతూనే ఉంటుంది బండి. జీవితమే అట్లా నడుస్తుంది. అందరికీ చెప్తున్నా, మీ అందరికీ కూడా చెప్పేది అంతే. జీవితంలో ఈ మూమెంట్ సాడ్ మూమెంట్ ఉంది అంటే అది పర్మనెంట్ కాదు. జీవితంలో ఇది హ్యాపీ మూమెంట్ ఉందంటే అది పర్మనెంట్ కాదు. అది ఒక్కసారి మనసులో పెట్టుకోండి అంతే. దట్స్ ఇట్. ఇక ఓటింగ్ పోల్కి వచ్చేస్తే 4 నిమిషాలు ఉంది. నేను 10 మినిట్స్లో ఖతం చేస్తాను కదా, 4 నిమిషాలు ఉంది. రైట్. కళ్యాణ్ పడాలా, తనుజ వీళ్ళిద్దరికి టాప్ ఓటింగ్ ఉంది. తనుజాకి టాప్ ఓటింగ్ ఉందా, కళ్యాణ్కి ఉందా అంటే ఖచ్చితంగా తనుజాకే ఉంటుంది. ఇది డ్యామ్ షూర్. ఎందుకంటే తనుజాకి ఆ రేంజ్లో ఫ్యాన్ పేజెస్, ఇవన్నీ ఉన్నాయి కదా, పీఆర్ టీమ్స్ ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు జనరల్ ఆడియన్స్, లేడీస్ అట్లాంటి వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్. కానీ నా చుట్టుపక్కల ఉన్న 100 మందికో నేను ఈవెంట్కి పోయిన కానీ అడిగితే మాత్రం తనుజ పేరు ఎవరు చెప్పలే. అది ఎట్లా పడుతుంది ఇక వాళ్ళకే తెలియాలి, దేవునికే తెలియాలి. నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరిని అడిగిన. మీరు కింద నేను మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, కామెంట్స్లో మీరు ఒక 10 మందికి, మీ చుట్టూ ఉన్న 10 మందికి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని అడిగి ఆ పేరు తెలిస్తే, అంటే నేను ఒక 4గురిని అడిగినా అన్న వాళ్ళు ఈ పేరు చెప్పారు అని మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. నాకున్న సర్కిల్లో నేను అడిగిన దాని ప్రకారంగా అయితే అంటే నేను ఈవెంట్స్లో అడిగిన దాని ప్రకారంగా అయితే ఫ్యూజ్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి అక్కడ అడిగితే తనుజ పేరు అయితే చెప్పలేదబ్బా. నాకు ఇమాన్యుల్ పేరు చెప్పిన వాళ్ళు ఉన్నారు, డిమాన్ పవన్ పేరు చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ తనుజ పేరు అయితే చెప్పిన వాళ్ళు లేరు. ఈ తనుజ కళ్యాణ్ ఏ వర్గానికి నచ్చిరో కానీ అది కంటిన్యూ అవుతూ ఉంది. సో తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరు టాప్లో కనబడుతున్నారు, వాళ్ళకే ఓటింగ్ పడుతుంది అంతే. సో ఇద్దరికి ఓటింగ్ గట్టిగా పడుతుంది, ఇద్దరికి ఈక్వల్గా. లేదంటే డిఫరెన్స్ ఒక 10 డిఫరెన్స్ ఉంటుంది అబ్బా, నాకు 30 ఉంటే నాకు 20 ఉంటుంది, ఆ డిఫరెన్స్ ఉంటుంది. లేదంటే ఇద్దరికి 25 ఉంటుంది. కానీ మొన్న జరిగిన సీన్కి ఓటింగ్ పెరుగుతూ వచ్చింది, నిన్న జరిగిన దానికి మళ్ళీ తగ్గుతూ పోతుంది కావచ్చు అని అనుకుంటా. కానీ అది టెలికాస్ట్ కాదు కదా, మిడ్ నైట్ ముచ్చట్లలో మనం మాట్లాడుకోవాల్సిందే. దాన్ని ఎట్లా మ్యానిపులేట్ చేసి చెప్పాలనో అట్లా చెప్తా ఉన్నారు జనాలు. ఏం చేయలేం, తిప్పి చెప్తే ఏం చేయలేం. ఉన్నట్టుగా చదివి చెప్పినా అదైతే వాస్తవం. బేసిక్గా కళ్యాణ్ అండ్ తనుజ రాత్రి మాట్లాడుకున్నప్పుడు అయితే ఆమె మెడికల్ రూమ్కి వచ్చింది, సిక్ అయిపోయింది, అందుకే వచ్చి ఓదార్చిండు, ఇవన్నీ సోది ముచ్చట్లు. అసలు అక్కడ ఏం జరగలేదు, ఊరికినే అయింది. అంటే వీళ్ళిద్దరు టాపు. ఇక ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్న 8 మంది, ఏందన్నా 8 మంది అంటే నియర్ బై 8 మెంబర్స్ ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారని ఆలోచించండి. ఇందులో కొంచెం బెటర్ సేఫ్ జోన్లో ఉన్న పర్సన్స్ సుమన్ అన్న సేఫ్ జోన్లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కాకుండా ముందు నుంచి కూడా ఓటింగ్ అనేది బాగా గట్టిగా ఉంది. జనరల్గా జెన్యూన్గా నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు సుమన్ అన్నకు ఓటేస్తున్నామని. నాకు తెలిసిన పర్సనల్ ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సో సుమన్ అన్నకు ఓట్లు పడుతున్నాయి. ఎందుకు అని అంటే చైల్డ్హుడ్ మెమరీస్, నాస్టాలజియా అండ్ మంచితనము, సైలెంట్గా ఉండడము, కామెడీ చేయడము, ఇట్లాంటివన్నీ ప్లస్ అయినాయి. నెక్స్ట్ కొంత సేఫ్ జోన్లోకి రాగలిగేది ఎవరన్నా ఉన్నారు అని అంటే అది సంజన అక్క, అంతే. సంజన అక్క ఈమె కూడా కొంచెం బెటర్ జోన్లో ఉంటుంది. అది కూడా ఇమాన్యుల్ ఓట్లు ప్లస్ అయితే కావచ్చు అని అనుకుంటున్నా, పడకపోతే ఏం చేయలేం. సో ఇమాన్యుల్ ఓటింగ్ ఎక్కడుందో కూడా తెలియదు. ఇప్పుడు వీళ్ళందరిట్లలో ఇమాన్యుల్ ఓటింగ్ ఎవరికి పడుతుందో కూడా అర్థం కాదు. సో ఇమాన్యుల్ ఓటింగ్ సంజన అక్కకి పడుతుందా, సుమనన్నకు పడుతుందా ఏమో తెలియదు. సో వీళ్ళు ఉంటారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా డేంజర్ జోనే అబ్బా. అందరికీ 3-4% కంటే ఎక్కువ లేదు, ప్రతి ఒక్కరూ డేంజర్ జోనే. బర్నీ అన్నకి ఎక్కడ చూసినా థర్డ్ పొజిషన్లో ఉంది, నువ్వు డేంజర్ జోన్ అంటున్నావు ఏంటంటే అదంతా ఉత్తదేదబ్బా. ఏం లేదు ఇక్కడ. ఏందిగో ఇక్కడ 12,000 ఓట్లని ఒక దానిలో పోల్లో చూసినబ్బా. బర్నీ అన్నకి 12,000 ఓట్లు పడ్డాను. 1,200 ఓట్లు 12,000 ఓట్లుగా చూపించుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఓట్ని మనం ఇంటూ 10 కొట్టచ్చు, ఆ రేంజ్లో ఉంటుంది. ఇంటూ 100 కొట్టే పోల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ పడే ఓట్స్ కంటే చూపించే ఓట్స్ ఎక్కువగా ఉంటుంది. 1,63,000 ఉంది కదా, అక్కడ 1,680 ఓట్లు పడ్డా దాన్ని 1,63,000 ఓట్లుగా చూపించుకోవచ్చు. సో అదొక టెక్నిక్ ఉంటుంది గూగుల్ పోల్స్లో. నేను ఈవెన్ స్ట్రా పోల్స్ పెట్టినప్పుడు కూడా అదే చూసి ఇవి దిక్మాల పోల్స్ అని చెప్పి వదిలేసిన. సో ఎక్కడ చూసినా బర్నీ అన్నకైతే థర్డ్ పొజిషన్ అయితే లేదు ఇన్స్టాగ్రామ్ పోల్స్, యూట్యూబ్ పోల్స్లో. ఇక్కడ మాత్రం ఉంది కాబట్టి ఇది నేను నమ్మదలుచుకోవట్లేదు. కాబట్టి బర్నీ అన్న కూడా డేంజర్ జోన్లోనే అనుకోండి. ఓకే, ఇప్పుడు కొంచెం బాగా స్ప్రెడ్ చేస్తున్నాడు, తన గురించి బాగా సర్క్యులేట్ అవుతుంది కాబట్టి ఆయనకేమైనా ఓట్లు పడుతున్నాయంటే ఓకే అనుకుందాం. అయినా కానీ డేంజర్ జోన్లోనే ఉన్నాడు అనుకోండి. మిగతా వాళ్ళందరూ లిస్ట్ చెప్తారా, దివ్యనిఖిత, డిమాన్ పవన్, నిఖిల్ నాయర్, గౌరవ్, రీతు చౌదరి అందరూ డేంజర్ జోనే. డెమాన్కి ఓట్లు పడతలేవు అంటే కొంచెం బెటర్ ఉంటారు అబ్బా. ఇంతే ఒక్క రూపాయి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అందరూ అంతే. డేంజర్ జోన్ అంటే డేంజర్ జోన్. ఎవరికి కూడా 3-4% కంటే ఎక్కువ లేదు. లిటరల్లీ చెప్తాను, కొన్ని పోల్స్లో అయితే సుమన్ అన్నకు కూడా లేదు. సో ఈ లెక్కన 8 మంది డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఒకవేళ ఈ 8 మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఓట్ చేసే ప్రయత్నం చేయండి. అది ఎవరైనా ఓకే. డెమాన్ పవన్ కావచ్చు, రీతు చౌదరి కావచ్చు, నిఖిల్ నాయర్ కావచ్చు, గౌరవ్ గుప్తా కావచ్చు, సంజన గల్రాని కావచ్చు, సుమన్ శెట్టి కావచ్చు, భరణి అన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఓట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ వస్తున్న అప్డేట్స్ ప్రకారంగా తనుజ గురించి బాగా అప్డేట్స్ వస్తున్నాయి. క్యాప్టెన్ అయిందని. ఆ అప్డేట్ అయితే ఇంకా నిజం కాదు, 100% ష్యూర్ షాట్గా లేదు. రాణి అయింది అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో రాణి అయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది తప్ప
క్యాప్టెన్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ లేదు. క్యాప్టెన్ అయిందా లేదా అనేది నాకు ఇన్ఫర్మేషన్ వస్తే కనుక నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తా. తనుజ క్యాప్టెన్ అయితే మరి తనుజ ఓట్లని స్ప్లిట్ అయ్యి దివ్యానికితని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటే నాకు అంత నమ్మకం లేదు. ఇక్కడ ఇంతమంది బయట ఉన్నప్పుడు ఖచ్చితంగా దివ్యానికితకి ఓట్లు పడకపోతే వెళ్ళిపోద్ది కావచ్చు, కానీ ఇప్పుడు ఆపరేషన్ దుర్యోధన దుశ్శాసన అన్నీ చేసినాయి ఆమెను పంపించేంత సినిమా లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, సో అది మ్యాటర్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.